నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్ న్యూస్. నేను విజయ్. మొత్తంగా బీజేపీ ఫస్ట్ లిస్ట్ కి సంబంధించి ఏదైతే ఉత్కంఠ కొనసాగుతోందో దానికి సంబంధించి 25 సీట్లకు సంబంధించి క్లారిటీ వచ్చినట్లుగా తెలుస్తోంది. మొదటి లిస్ట్ లో 25 పేర్లు ఏమేమి ఉండబోతున్నాయనే దానికి సంబంధించి పూర్తిగా పరిశీలిద్దాం. అయితే చాలా మంది సీనియర్ నాయకుల పేర్లు కూడా ఈ లిస్ట్ లో లేదు. అంటే బీజేపీ ఏ స్ట్రాటజీతో ముందుకు వెళ్ళబోతోంది, వీళ్ళని ఏ లిస్ట్ లో ప్రకటిస్తారనే దానికి సంబంధించి కూడా ఒక కన్ఫ్యూజన్ కొనసాగుతోంది. అయితే లిస్ట్ లో మొదటి పేరు రాజ్ గోపాల్ రెడ్డి. మునుగోడు నుంచి ఆయన బరిలోకి ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఆయన గతంలో కాంగ్రెస్ లో ఉన్నారు. ఆ తర్వాత మునుగోడు బరిలో ఆయన అక్కడ రాజీనామా చేసి మళ్ళీ బీజేపీలో చేరి బీజేపీ నుంచి బరిలోకి దిగినప్పటికీ స్వల్ప తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. అయితే ఈసారి ఖచ్చితంగా ఎలాగైనా సరే మునుగోడులో బీజేపీ జెండా ఎగరేయాల్సిందేనంటూ కూడా రాజగోపాల్ రెడ్డి చాలా క్లియర్ కట్ గా ఉన్నట్లుగా తెలుస్తోంది. బీజేపీ కూడా రాజగోపాల్ రెడ్డికి పూర్తి సపోర్ట్ చేస్తూ అన్ని విధాలా ఆయన గెలుపుకు తోడ్పాటు చేకూరేలా బీజేపీ కూడా ముందుకు వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక మునుగోడు టికెట్ రాజగోపాల్ రెడ్డికి అయితే కన్ఫర్మ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత రమేష్ రాథోడ్ ఈయన ఖానాపూర్ నుంచి పోటీ చేయనున్నారు. అయితే రమేష్ రాథోడ్కి అక్కడ లోకల్లో కొంత మంచి పేరు ఉండటం, అంతేకాకుండా అనేక సమీకరణాలను కూడా దృష్టిలో పెట్టుకొని రమేష్ రాథోడ్కి అయితే ఖానాపూర్ టికెట్ అయితే కేటాయించినట్లుగా తెలుస్తోంది. ఇక మూడవ పేరు బండి సంజయ్. బండి సంజయ్ని కరీంనగర్ నుంచి బరిలోకి దింపనున్నట్లుగా తెలుస్తోంది. ఇక బండి సంజయ్ గతంలో ఆయన ఎంపీగా పోటీ చేసి గెలుపొందినటువంటి విషయం తెలిసిందే. గతంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కూడా కొనసాగారైన అత్యంత అగ్రెసివ్ లీడర్గా తెలంగాణలో బీజేపీని కొంత ముందుకు తీసుకెళ్లడంలో తెలంగాణ బీజేపీ పూర్తి పట్టు సాధించడంలో బండి సంజయ్ కీలక పాత్ర అయితే పోషించారు. అయితే బండి సంజయ్ పేరు కావచ్చు, లేకపోతే ఈటల రాజేందర్ పేరు కావచ్చు, వీళ్ళ పేర్లు ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంలో ఉండే అవకాశం ఉందనేది కూడా బీజేపీలో అంతర్గతంగా సాగుతున్నటువంటి చర్చ. ఇక కరీంనగర్లోనే ఆయన ఎంపీగా కూడా కొనసాగుతున్నారు. ఖచ్చితంగా బండి సంజయ్ని కరీంనగర్ బరిలో దింపి ఆయన విజయానికి తోడ్పడేలాగా ఇప్పటికే బీజేపీ పూర్తి స్థాయిలో ప్రణాళికలు రచిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఖచ్చితంగా బండి సంజయ్ గెలుపు ఖాయమని ఇప్పటికే బీజేపీ శ్రేణులంతా కూడా చాలా క్లియర్ కట్ గా ఫిక్స్ అయిపోయారు. ఇక కరీంనగర్ బరిలో బండి సంజయ్ నిలవబోతున్నారు. దానికి సంబంధించి పూర్తిగా ఖరారైపోయినట్లుగా అయితే మనకు సమాచారం అంతోంది. ఇక చింతల రామకృష్ణారెడ్డి ఆయన ఖైరతాబాద్ నుంచి పోటీకి దింపనున్నట్లుగా తెలుస్తోంది గ్రేటర్ హైదరాబాద్ లో. అయితే చింతల రామచంద్రారెడ్డికి ఇక్కడ లోకల్ గా కొంత పట్టు ఉండటం, దాంతో పాటు కొన్ని సమీకరణాలు అంటే సామాజిక సమీకరణాలు లేకపోతే ఇతర రాజకీయ సమీకరణాలు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఖైరతాబాద్ టికెట్ అయితే చింతల రామచంద్రారెడ్డికి కేటాయించనున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తిగా ఫిక్స్ అయిపోయినట్లుగా కూడా తెలుస్తోంది. ఇక ఆయన కూడా ఇప్పటికే నియోజకవర్గం స్థాయిలో పూర్తిగా అసలు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నిమగ్నం అయిపోయినట్లుగా కూడా సమాచారం అంతోంది. ఇక ఈటల రాజేందర్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బాగా వినిపిస్తున్నటువంటి పేరు, రాజకీయంగా ప్రతి ఒక్కరూ కూడా మాట్లాడుతున్నటువంటి పేరు ఈటల రాజేందర్. ఎందుకంటే బీజేపీ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంగా ఆయన పేరును ప్రకటించే అవకాశం ఉంది. అది కూడా ఎన్నికలకు ముందుగానే ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా కూడా చాలా న్యూస్ అయితే వస్తున్నాయి. ఆయన హుజూరాబాద్ ఆయన అడ్డా అని అందరికీ తెలిసిందే. అయితే బీఆర్ఎస్ లో అంటే గత టీఆర్ఎస్ లో ఆయన కీలక నేతగా కొనసాగుతూ వచ్చారు. కేసీఆర్ కి అత్యంత సన్నిహితుడిగా కూడా కొనసాగుతూ వచ్చారు. అయితే కొన్ని సమీకరణాల నేపథ్యంలో కొంత గ్యాప్ రావడంతో ఈటల బయటకు రావడం జరిగింది. ఆ తర్వాత కేసీఆరే లక్ష్యంగా ఈటల రాజేందర్ అనేకమైనటువంటి కామెంట్స్ చేశారు. అవసరమైతే కేసీఆర్ పైన పోటీకి దిగుతానంటూ కూడా ఆయన సవాల్ విసిరినటువంటి నేపథ్యం చూసాం. ఇక హుజూరాబాద్ టికెట్ అయితే ఖచ్చితంగా ఈటల రాజేందర్కి ఇవ్వాలని బీజేపీ అధిష్టానం అయితే ఫిక్స్ అయిపోయింది. ఈటల విజయాన్ని కూడా అడ్డుకునే నాయకుడు ఇప్పటికైతే హుజూరాబాద్ లో లేరని బీజేపీ శ్రేణులు కూడా చాలా బలంగా చెబుతున్నారు. ఇక తర్వాత డీకే అరుణ, ఈమె గద్వాల్ నుంచి నిలబడనున్నారు. డీకే అరుణ గతంలో కాంగ్రెస్ లో కీలక నేతగా వ్యవహరించారు. అయితే ఆ తర్వాత బీజేపీలో చేరినటువంటి డీకే అరుణకు అటు పార్టీ పరంగా కావచ్చు, లేకపోతే రాజకీయ పరంగా కావచ్చు, ఆమెకు కొంత ప్రాధాన్యత పెరుగుతూనే వచ్చింది. అంతేకాకుండా బీజేపీలో కొంత మహిళా నేత కొంత ముందున్నారంటే ఖచ్చితంగా అరుణ పేరే చెప్పుకోవచ్చు. కాబట్టి అరుణకి ఖచ్చితంగా గద్వాల్ టికెట్ అయితే చాలా కన్ఫామ్గా ఇవ్వనున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఖచ్చితంగా గద్వాల్లో డీకే అరుణ గెలిచి తీరుతారని అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు కావచ్చు, నియోజకవర్గ ప్రజలు కూడా కావచ్చు పూర్తి స్థాయిలో ధీమా వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించి డీకే అరుణ అసలు ఇప్పుడే కాదు ముందు నుంచి కూడా ఆమె నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో యాక్టివ్గా ఉండటం, అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులతో కావచ్చు, బీజేపీ శ్రేణులతో కావచ్చు పూర్తి స్థాయిలో ఆమె మంతనాలు జరిపి అసలు ఏ విధంగా గద్వాల్లో ముందుకు వెళ్ళాలి అనేది కూడా ఆమె మాట్లాడుతున్నట్లుగా తెలుస్తోంది. కాబట్టి ఖచ్చితంగా డీకే అరుణకే గద్వాల్ టికెట్ అయితే దక్కబోతోంది. ఇకపోతే
చొప్పదండి నియోజకవర్గం నుంచి బొడిగె శోభకైతే టికెట్ ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. ఈమె కూడా ఇటీవల కాలంలో కొంత బీజేపీలో బాగా బలంగా వినిపిస్తున్నటువంటి పేరైనా చెప్పుకోవాలి. కొన్ని సమీకరణాల నేపథ్యంలో చొప్పదండి టికెట్ అయితే బొడిగె శోభకి ఇవ్వాలని బీజేపీ అధిష్టానం అయితే ఫిక్స్ అయిపోయినట్లుగా తెలుస్తోంది. ఇకపోతే ఆరేపల్లి మోహన్ మానకొండూరు నుంచి ఈయనకు టికెట్ ఇవ్వాలని బీజేపీ అయితే చాలా స్పష్టంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే దాదాపుగా మానకొండూరు టికెట్ ఆరేపల్లి మోహన్కి కన్ఫర్మ్ అయిపోయిందని కూడా ఇప్పటికే అంతర్గత వర్గాలు కూడా చర్చించుకుంటున్నాయి. అయితే ఆరేపల్లి మోహన్ ఇప్పటికే నియోజకవర్గంలో ఆయన పనులు మొదలు పెట్టేయడం కావచ్చు, లేకపోతే బీజేపీ అధిష్టానం నుంచి ఆయనకు డైరెక్ట్గా సమాచారం అందిందన్నటువంటి ఒక వార్త కూడా వినిపిస్తోంది. ఖచ్చితంగా ఆయనకే ఆ టికెట్ దక్కిందనేది కూడా చాలా మంది విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. కాబట్టి ఆరేపల్లి మోహన్ మానకొండూరు నుంచి బరిలో దింపాలని, ఖచ్చితంగా ఆరేపల్లి మోహన్ని గెలిపించుకోవాలని స్థానిక బీజేపీ నాయకులు కూడా పూర్తి పట్టుదలతో ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక ధర్మపురి అరవింద్ అయితే కోరుట్ల నుంచి బరిలోకి దింపనున్నారు. ఇక ధర్మపురి అరవింద్ ఖచ్చితంగా విజయం సాధించబోతున్నారంటూ కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో బీజేపీ శ్రేణులంతా మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే మొన్న నిజామాబాద్కు పసుపు బోర్డు విషయంలో అరవింద్ ఏదైతే ఒక మాట ఇచ్చి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి పసుపు బోర్డు తీసుకొస్తారని చెప్పారో, మన ప్రధాని పర్యటన నేపథ్యంలో ప్రధాని స్వయంగా వచ్చి పసుపు బోర్డుకు సంబంధించి నిజామాబాద్కు ఒక ప్రకటన చేయడం, ఖచ్చితంగా నిజామాబాద్కు పసుపు బోర్డు ప్రకటిస్తామని చెప్పడం, ఈ అన్ని నేపథ్యాల్లో ధర్మపురి అరవింద్ అయితే కొంత హైలైట్ అయ్యారు. ఇక ధర్మపురి అరవింద్ విజయాన్ని అయితే ఎవరు కూడా అడ్డుకోలేరంటే ఇప్పటికే బీజేపీ శ్రేణులు అయితే చాలా క్లియర్ కట్ గా ఉన్నాయి. ఇక కోరుట్ల టికెట్ దాదాపుగా ధర్మపురి అరవింద్కే కన్ఫర్మ్ అయినట్లుగా కూడా తెలుస్తోంది. ఇక దుబ్బాక నుంచి రఘునందన్ రావు పోటీకి దిగనున్నట్లుగా తెలుస్తోంది. ఆయనకే దాదాపుగా టికెట్ ఖరారైపోయినట్లుగా కూడా తెలుస్తోంది. ఇక తర్వాత మహబూబ్ నగర్ నుంచి జితేందర్ రెడ్డికి టికెట్ కన్ఫర్మ్ అయిపోయినట్లుగా తెలుస్తోంది. అయితే జితేందర్ రెడ్డికి సంబంధించి ఆయన కూడా నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో యాక్టివ్గా ఉండటం, ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి బీజేపీ శ్రేణులతో మాట్లాడుతూ నియోజకవర్గంలో ముందుకెళ్తుండటం, ఎప్పుడూ కూడా నియోజకవర్గంలో పర్యటనలు చేస్తూ ఉండటం, ఇవన్నీ నేపథ్యాలు చూసి ఆయనకు టికెట్ ఇస్తే బాగుంటుందని బీజేపీ అధిష్టానం భావించినట్లుగా తెలుస్తోంది. ఇక జితేందర్ రెడ్డికే దాదాపుగా టికెట్ కన్ఫర్మ్ అయిపోయినట్లుగా కూడా తెలుస్తోంది. ఇకపోతే మహేశ్వరం నియోజకవర్గం కూడా ప్రధానంగా ఈ మధ్య వార్తల్లో నిలుస్తోంది. ఆ నియోజకవర్గానికి సంబంధించి శ్రీరాములు యాదవ్ను నిలబెట్టాలని ఇప్పటికే బీజేపీ ఫిక్స్ అయిపోయినట్లుగా తెలుస్తోంది. శ్రీరాములు యాదవ్ అయితే ఖచ్చితంగా గెలిచి తీరుతాడనే ఒక నేపథ్యంలోనే మహేశ్వరం టికెట్ అయితే శ్రీరాములు యాదవ్కి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇకపోతే సూర్యాపేట నుంచి సంకినేని వెంకటేశ్వరరావుకు టికెట్ ఇస్తున్నట్లుగా ఇప్పటికే లీకులు వస్తున్నాయి. ఇక ఆయన కూడా స్థానికంగా కొంత బలమైనటువంటి నేత కావడం, అంతేకాకుండా కొన్ని రాజకీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని వెంకటేశ్వరరావుకు టికెట్ ఇవ్వనున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక కూనా శ్రీశైలం గౌడ్, ఈయన పేరు కూడా మొదటి నుంచి కుత్బుల్లాపూర్ నుంచి వినిపిస్తోంది. కుత్బుల్లాపూర్ టికెట్ దాదాపుగా కూనా శ్రీశైలం గౌడ్కే కన్ఫర్మ్ అయిపోయినట్లుగా మనం ఫోర్ సైట్ వేదికగా కూడా గతంలోనే చెప్పాం, ఇప్పుడు కూడా మళ్ళీ అదే చెప్తున్నాం. ఎస్, కుత్బుల్లాపూర్ టికెట్ కూనా శ్రీశైలం గౌడ్కే దక్కబోతోంది. అంతేకాకుండా ఆయన విజయాన్ని కూడా ఇప్పటికే కన్ఫర్మ్ చేసుకుంటున్నారు నియోజకవర్గంలో బీజేపీ శ్రేణులు. ఎందుకంటే ఆయన మొదటి నుంచి కూడా నియోజకవర్గంలో యాక్టివ్గా ఉండడం కావచ్చు, అక్కడ కొంత బలమైనటువంటి నేపథ్యం ఉండడం కావచ్చు, ఇవన్నీ కూడా కూనా శ్రీశైలం గౌడ్కి అయితే ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది. ఇక కుత్బుల్లాపూర్ టికెట్ అయితే దాదాపుగా కూనా శ్రీశైలం గౌడ్కే కన్ఫర్మ్ అయిపోయింది. ఇకపోతే వరంగల్ ఈస్ట్కి సంబంధించి ఎర్రబెల్లి ప్రదీప్ రావు నిలబెట్టే ఆలోచనలో బీజేపీ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి గూడూరు నారాయణ రెడ్డికి టికెట్ ఇవ్వనున్నట్లుగా కూడా సమాచారం అంతోంది. అయితే భువనగిరికి సంబంధించి కొంత అటు ఇటు అయినప్పటికీ లాస్ట్కి గూడూరు నారాయణ రెడ్డికి టికెట్ ఇవ్వాలని బీజేపీ అయితే దాదాపుగా ఫిక్స్ అయిపోయినట్లుగా తెలుస్తోంది. ఇక కల్వకుర్తికి సంబంధించి ఆచారికి టికెట్ ఇవ్వనున్నట్లుగా సమాచారం అందుతోంది. అయితే ఈ విషయాన్ని కూడా ఫోర్ సైట్ వేదికగా మనం గతంలో చెప్పాం. కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించి ఖచ్చితంగా ఆచారికి టికెట్ ఇవ్వబోతున్నారు. ఆ నియోజకవర్గం పైన బీజేపీ స్పెషల్గా ఫోకస్ పెట్టినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ఆచారిని ఈసారి ఎలాగైనా కల్వకుర్తిలో గెలిపించి తీరాలని బీజేపీ ఫిక్స్ అయిపోయినట్లుగా తెలుస్తోంది. అయితే బండారు విజయలక్ష్మిని ముషీరాబాద్ నుంచి రంగంలోకి దింపనున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక విజయలక్ష్మికి సంబంధించి కొంత రాజకీయ నేపథ్యం ఉండడం, ఇవన్నీ కూడా ఆలోచించి ఆమెను వాళ్ళ కుటుంబ నేపథ్యం ఇవన్నీ ఆలోచించుకొని బండారు విజయలక్ష్మికే ముషీరాబాద్ నుంచి టికెట్ ఇవ్వనున్నట్లుగా కూడా బీజేపీ అయితే ఇప్పటికే ఫిక్స్ అయిపోయినట్లుగా తెలుస్తోంది. ఇక ఆదిలాబాద్ నుంచి పాయల శంకర్కి టికెట్ ఇవ్వనున్నట్లుగా సమాచారం అంతోంది. అయితే ఈ ప్లేస్లో కొంత పాయల శంకర్కి ఆయన బీజేపీలో మొదటి నుంచి కొనసాగుతూ రావడం, ఆయన కొంత పార్టీకి కష్టపడడం, ఇవన్నీ ఆలోచించుకున్నటువంటి బీజేపీ పాయల శంకర్కి ఆదిలాబాద్ నుంచి టికెట్ ఇవ్వనట్లుగా తెలుస్తోంది. ఇకపోతే పడకంటి రమాదేవి ముతోల్ నుంచి రంగంలోకి దిగనున్నట్లుగా తెలుస్తోంది. దానికి సంబంధించి ఆమెకి ఇప్పటికే బీజేపీ అధిష్టానం నుంచి ఒక క్లియర్ కట్ కన్ఫర్మేషన్ కూడా అందినట్లుగా తెలుస్తోంది. ఇకపోతే ఎండల లక్ష్మీనారాయణ నిజామాబాద్ అర్బన్ నుంచి ఆయన పోటీకి దింపనున్నట్లుగా తెలుస్తోంది. ఆయనకు దాదాపుగా టికెట్ కన్ఫర్మ్ అయిపోయిందనే ఇప్పటికే రాజకీయ
వర్గాల్లో ఒక ప్రచారం అయితే జరుగుతోంది. ఇక ఉప్పల్ నుంచి ఎస్విఎస్ఎస్ ప్రభాకర్ గతంలోనే ఉప్పల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కాకపోతే ఈసారి ఎలాగైనా సరే ఉప్పల్లో గెలిచి ఖచ్చితంగా బీజేపీ జెండా ఎగరేయాలి, తన వ్యక్తిగత సత్తా ఏంటో కూడా నిరూపించుకోవాలని ఎస్విఎస్ఎస్ ప్రభాకర్ అయితే చాలా క్లియర్ కట్గా ఉన్నారు. ఇక ఉప్పల్ నియోజకవర్గ సీటుకు సంబంధించి ఆయనకు ముందుగానే కన్ఫర్మేషన్ అయిపోయినట్లుగా కూడా మనకు తెలుస్తోంది. ఇకపోతే బూరా నర్సయ్య గౌడ్ ఈయన ఇబ్రహీంపట్నం నుంచి రంగంలోకి దిగనున్నారు. బూరా నర్సయ్య గౌడ్కు ఖచ్చితంగా ఇబ్రహీంపట్నం టికెట్ ఇవ్వాలని గతం నుంచి ఒక డిమాండ్ ఉంది. ఆయనకి టికెట్ కూడా కన్ఫర్మ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇకపోతే వివేక్కి చెన్నూరు నుంచి టికెట్ ఇవ్వనున్నట్లుగా అయితే సమాచారం అందుతోంది. చెన్నూరు నియోజకవర్గానికి సంబంధించి వివేక్కే టికెట్ కేటాయించాలని గతం నుంచి ఆయన అనుచరులు డిమాండ్ చేయడం, ఆయన కూడా ఖచ్చితంగా చెన్నూరు టికెట్ ఇవ్వాలని కోరడం, ఇవన్నీ నేపథ్యాలు చూసి ఆయనకు అక్కడ విజయం సులభతరం అన్నటువంటి ఒక ఆలోచనలో బీజేపీ కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. కాబట్టి చెన్నూరు టికెట్ వివేక్ ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా ఈ 25 లిస్ట్ ఏదైతే ఉంది ఇది పూర్తిగా కన్ఫర్మ్ అయిపోయిందని చెప్పుకోవాలి. లేకపోతే కొంతమంది సీనియర్ నాయకులకు సంబంధించి మొదటి లిస్టులో లేకపోయినా కానీ ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ప్రాధాన్యత ఉంటుంది. ఖచ్చితంగా బీజేపీలో ఎవరెవరికి ఏ సీట్లు కేటాయించాలి ఇప్పటికే పూర్తిగా బీజేపీ ఒక క్లియర్ కట్ ఇమేజ్తో ఉన్నట్లుగానే సమాచారం అందుతోంది.